నమస్తే మై డియర్ సైలెంట్ వారియర్స్. ఈ మధ్య కాలంలో పండగలకి, పూజలకి, వ్రతాలకి అర్థం మారిపోతోంది. పండగ కానివ్వండి, పూజ కానివ్వండి, వ్రతం కానివ్వండి, భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలి. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్‌లకి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ పండగలు కూడా ఆడంబరాలుగా, ఆర్భాటాలుగా మారిపోయాయి. అసలు పండగలకి, పూజలకి అర్థాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు యూట్యూబ్ వేరు. ఏదో అరాకొరా ఛానెల్స్ ఉండేవి. అందులో కూడా మంచి కంటెంట్ ఉండేది. కరోనా టైంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఛానెల్ క్రియేట్ చేయడం, ఏదో ఒకటి చేసేయడం. ఇలా అయిపోయింది. ఈ మధ్య యూట్యూబ్‌లో టీవీ సీరియల్ యాక్ట్రెస్‌లు, అలాగే మేము సెలబ్రిటీస్ అని చెప్పుకునే చిన్న చితకాపాటి యాక్ట్రెస్‌లు కూడా టీవీ సీరియళ్లలో విసిగించింది చాలదన్నట్టు యూట్యూబ్‌లోకి కూడా వచ్చేశారు. వాళ్ళని రావద్దని కాదు, వీడియోస్ చేయొద్దని కాదు నా ఉద్దేశం. మీకంటూ ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. సో, దానికి తగ్గట్టు వీడియోస్ తీస్తే బావుంటుంది. అంతేకానీ చూస్తున్నారు కదా అని ఏది పడితే అది పోస్ట్ చేసేయడమేనా? నాకొకటి అర్థం కాదు. హోమ్ టూర్ అంటేనే ఇల్లంతా చూపించడం అని అర్థం. మళ్ళీ ఫ్రిడ్జ్ ఒకసారి, కిచెన్ ఒకసారి, బాల్కనీ ఒకసారి, బాత్రూమ్ ఒకసారి ఎందుకిలా? ఎందుకంటే వీళ్ళకి వ్యూస్ కావాలి. చూస్తేనే డబ్బులొస్తాయి. వీళ్ళని చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. మంచిదే తీసుకోండి. అంతవరకు బానే ఉంది. ఈ మధ్య ఈ విపరీతం వెర్రితనం అయిపోయింది. పూజలని, నోములని, వ్రతాలని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వీడియోస్ తీయడం, అప్‌లోడ్ చేసేయడం. వరలక్ష్మి వ్రతం టైంలో చూసాంగా. యూట్యూబ్ నిండా వీళ్ళ వీడియోసే. అసలు కనీసం వీళ్ళకి ఏం పూజ చేస్తున్నామో దాని వెనక పరమార్థం ఏంటో కూడా తెలియదు. భార్యాభర్తలు కలిసి చేయాల్సిన వ్రతాలను కూడా బాయ్ ఫ్రెండ్‌ని పెట్టి చేసేసుకుంటున్నారు. త్రివిక్రమ్ గారి 'జులాయి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా? దీనికి చేతిలో చెయ్యుంటే చాలా, దాని ఓనర్ ఎవరో అవసరం లేదా అని. అలా వీళ్ళకి పూజ చేయాలి అంతే. పూజలో పక్కన ఒకరుంటే చాలు. అది మొగుడైనా, బాయ్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా పర్లేదు అనే స్థాయికొచ్చేశారు. నియమాలతో వీళ్ళకి సంబంధం లేదు. ఇదంతా మనకి తెలిసిందే. కొంతమంది బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి ఖండించారు కూడా. చాలా మంచి విషయం. కానీ వారిపైన కూడా బురద చల్లడానికి ప్రయత్నించారు. మీకెందుకు? మీకు అవసరమా? మీకు నచ్చకపోతే చూడకండి. ఫెమినిజం అది ఇది అని. ఏం చేస్తాం? మన కర్మ కాకపోతే అలా తగలడింది మన సమాజం. జీవితం అంటే కూడా యాక్టింగ్ అని ఫిక్స్ అయిపోతారేమో వీళ్ళు. అసలు పండగ రోజుల్లో వీళ్ళ కట్టు, బొట్టు, మిగతా రోజుల్లో వీళ్ళ అవతారాలకు అసలు సంబంధమే ఉండదు. పూజ రోజు మాత్రం ఎక్కడలేని సంప్రదాయాలు, శుద్ధపూసలు అన్నట్టు రెడీ అవుతారు. నాకసలు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే, అంత టైం ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళకి? పూజ మండపం సిద్ధం చేసుకోవడం, అమ్మవారిని రెడీ చేసుకోవడం, అమ్మవారికి నైవేద్యాలు చేసుకోవడానికే టైం సరిపోతుంది. మరి వీళ్ళు పైనుండి కింద దాకా దిగేసుకొని, మేకప్ ఏసేసుకొని ఎలా చేస్తారో నాకర్థం కాదు. మండపం అంటే గుర్తొచ్చింది. మండపం డెకరేషన్ అని ముందే వీడియో పోస్ట్ చేసేస్తారు. అదేంటో ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా, ప్రీ మండపం డెకరేషన్. నాకు తెలిసి నైవేద్యాలు కూడా వీళ్ళు చేయరనుకుంటా. ఆర్డర్ పెట్టి తెప్పిస్తారేమో. ఇక తాంబూలం. అసలు తాంబూలం అంటే ఆకు, వక్క, అంత పసుపు, కుంకుమ, పండు, పువ్వు, గాజులు, శక్తి కొలది జాకెట్ ముక్కో, చీరో పెట్టిస్తారు. ఇవే కదా ముత్తైదుకిస్తారు. ఇదెక్కడి దిక్కుమాలిన సంస్కారమో ఏమో! వచ్చినోళ్ళకి ఒక సంచి ఇచ్చి పంపించేస్తారు. అయ్య బాబోయ్! వాటి కోసం ఇంకో వీడియో. చూడండి తాంబూలం కోసం తాంబూలం అనేస్తున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ కదా! రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేను హల్దీ కుంకుమ సెపరేట్‌గా ఇక్కడ డిజైన్ చేయించాను. బ్లౌజ్ పీసెస్ ఇక్కడ తెప్పించాను. గిఫ్ట్ బాక్స్‌లు ఈ సైట్‌లో కొన్నాను. ఇవన్నీ పెట్టుకోవడానికి సంచి ఈ షాప్‌లో తెప్పించాను అని. వెబ్‌సైట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను అని. ఒక డైలాగ్ వేసేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి. ఇది వాళ్ళ సైడ్ బిజినెస్ పూజ పేరుతో. మర్చిపోయా. అతి పెద్ద విషయం ఏంటంటే, ఆ పూజలో వాడే వెండి కలశాలు, బంగారు జ్యువెలరీస్, డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ వేరే వీడియోలో సెపరేట్‌గా పెడతాను అని అంటారు. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో చూసేస్తే ఎలా? వ్రతం పేరుతో కనీసం ఒక 10 వీడియోలైనా పోస్ట్ చేయాలి కదా! ఇవన్నీ మేము చేసుకుంటే నీకెందుకు? మాకు ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం చేసి పెడుతున్నాం. నీకేంటి బాధ? అని అనుకోవచ్చు. కరెక్టే పెట్టుకోండి. ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ పెట్టండి. కానీ మీరు షేర్ చేసే విషయం మీద మీకు అవగాహన ఉందా? లేదా? అని తెలుసుకొని పోస్ట్ చేయండి.
మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు మీలాగా చేయాలని స్తోమతకి మించి ఖర్చులు పెట్టేస్తున్నారు. ఘనంగా చేయాలి అని వెనక ముందు ఆలోచించకుండా ఖర్చులు పెట్టేస్తున్నారు. ఇది ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న మనం తెలుసుకోవాల్సిన చేదు నిజం. ఒక మధ్య తరగతి కుటుంబం. ఇంట్లో భర్తది ఒక చిన్న ఉద్యోగం. అతని జీతంలోనే పిల్లల చదువు, ఇల్లు, అద్దె, కూరగాయలు అన్నీ బరువు బాధ్యతలే. ఆ సమయంలో ఏదైనా వ్రతమో, పండగో వచ్చిందంటే ఇంకా అతని పరిస్థితి పెనం మీద నుండి డైరెక్ట్‌గా పొయ్యిలో పడిన పరిస్థితే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులేమంటారో, సమాజంలో మన గౌరవం తగ్గిపోతుందేమో అన్న భయంతో కుటుంబంలోని మహిళలు అప్పు తీసుకొనైనా పెద్ద ఎత్తున వ్రతాలని, పండగలని చేసేస్తున్నారు. నేనిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య వీళ్ళ విపరీతం పోకడ సాధారణ గృహిణి మీద ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో కళ్ళారా చూశాను. అందుకే ఈ వీడియోలో మాట్లాడాలి అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఇప్పటికే మనలో చాలామంది ఆల్రెడీ నవరాత్రుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి యూట్యూబ్ అంతా గాలించేసి ఉండుంటారు. నైవేద్యాలేంటి, ఏ రోజు ఏ రంగు వేసుకోవాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి, ఏమేం జ్యువెలరీ పెట్టాలి, ఎక్కడి నుండి తెప్పించాలి, తాంబూలంలో కొత్తగా ఏమేమి ఐటెమ్స్ వచ్చాయి పెట్టడానికి. నిజమేనా? చూసుంటారుగా. చాలా వరకు ఆర్డర్‌లు గూడా పెట్టేసుండుంటారు. అరగంట పూజ కోసం వందల రూపాయల అలంకారం, మామూలు పండ్లు కాకుండా ఖరీదైన పండ్లు, బంగారు నాణెం వేయకపోతే తక్కువ భక్తి అన్నట్లుగా మాటలు. ఇది నిజంగా అవసరమా? దేవి మనం ఖర్చు చేసిన డబ్బులు చూస్తుందా? లేక మనం పెట్టే భక్తి చూస్తుందా? ఇది ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే కాదు. మనం చూసే ప్రతి పండగ, ప్రతి ఉత్సవం ఇలానే మారిపోయింది. దీపావళి అంటే కాంతుల పండగ. కానీ ఈ రోజుల్లో అది అప్పుల పండగ అయిపోయింది. సంక్రాంతి అంటే పంటల పండగ. కానీ ఇప్పుడు అది పోటీ ప్రదర్శన అయిపోయింది. ఇక ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి. మళ్ళీ వీళ్ళ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్‌లో. వీళ్ళే కాదు, ఈ మధ్య కుకింగ్ ఛానల్స్ వాళ్ళు కూడా పెరిగిపోయారు. నైవేద్యాల పేరుతో ఏవేవో వంటలు చేసేస్తున్నారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసేసుంటారు ఆల్రెడీ. అయినా కూడా మళ్ళీ ఈ ఇయర్ కొత్తగా ఏదో ఒకటి యాడ్ చేసి పెడుతుంటారు. ఎందుకలా? మీ వ్యూస్ కోసం ఏది పడితే అది పెట్టేస్తారా? నాలాంటిది ఊరుకోదుగా. ఏముందండి అక్కడ? మీరు లాస్ట్ ఇయర్ వీడియోలో చేసిందే అని కామెంట్ పెడతానా? వెంటనే మీరు వీడియో సరిగ్గా చూడలేదు, మళ్ళీ చూడండి అంటారు. అప్పుడు కూడా విషయం చెప్పరు. సరే అసలు ఏంటి ఆ కొత్తదనం అని ఒకటికి 4 సార్లు చూస్తే అర్థమవుతుంది. ఏముండదక్కడ. లాస్ట్ టైం చక్కెరతో చేసినోళ్ళు ఈసారి బెల్లంతో చేస్తారు. లాస్ట్ టైం బెల్లంతో చేసినోళ్ళు ఈసారి చక్కెరతో చేస్తారు. లాస్ట్ టైం జీడిపప్పు, కిస్మిస్ వేసిన వాళ్ళు ఈసారి వాటికి బాదం, పిస్తా, అక్రోట్లు, అంజీర్లు, పాడు, పరదేశాలన్నీ కలిపేసుంటారు. అంతే. కానీ టైటిల్ మాత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. ఇవి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కండి అని. రోజుకొకటి చొప్పున 9 వీడియోలు పెట్టేస్తారు. సరుకుల లిస్ట్ ఇంతవుతుంది. దయచేసి ఈ మాయలో పడకండి. స్తోమతకు మించి చేయాల్సిన అవసరం లేదు. దేవుని పూజించడం తప్పేమీ కాదు. కానీ దేవి మన నుండి కోరుకునేదేమిటి? అప్పుల పండగనా? అహంకార ప్రదర్శన? లేక మన హృదయం నుండి వచ్చే శ్రద్ధాభక్తినా? ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన విషయం, దేవి శక్తి మీలోనే ఉంది. మీరు చేసే సాదాసీదా పూజ కూడా ఎంతో పవిత్రం. ఇతరుల కోసం కాదు, కుటుంబానికి శాంతి కోసం, మీ మనశ్శాంతి కోసం పూజ చేయండి. ఇక్కడ ఒక సత్యం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారు మన హృదయంలోనే ఉంటుంది. మనం చేసే సాదాసీదా పూజ కూడా పవిత్రమే. పెద్దగా ఖర్చు పెట్టకపోయినా మన నిజాయితీగా చేసే పూజే అమ్మవారు కోరుకుంటుంది. మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం. పూజా సామాగ్రికి 1000 రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా అదే డబ్బుతో పేదమ్మాయికి చదువుకు సహాయం చేస్తే, బంగారు నాణెం వేయడం కన్నా ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే, అదే నిజమైన దసరా కదా! అదే నిజమైన దేవి ఆరాధన కదా! అమ్మాయిలు, భార్యలు, తల్లులు గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పూజకు విలువ మీ ఖర్చుతో కాదు, మీ హృదయ భక్తితో, మీ మనసు పవిత్రంగా ఉంటే చాలు. అదే అతి పెద్ద గొప్ప పూజ. సమాజం కోసం కాదు, నిజంగా మనసు నిండా భక్తితో చేయండి. అంతే చాలు. మన పండుగలను అప్పుల పండుగలుగా కాకుండా ఆనందాల పండుగలుగా జరుపుకోండి. భక్తి అంటే పోటీ ప్రదర్శన కాదు. భక్తి అంటే హృదయ పవిత్రత, దయ, సేవ. ఇదే నిజమైన శక్తి పూజ. ఇదే నిజమైన మహిళా శక్తి. మన భక్తిని సంపద ప్రదర్శనగా కాకుండా సత్కార్యాలుగా మార్చుకుందాం.
నిజంగా మీకంత ఖర్చుగా పెట్టి ఘనంగా చేయాలి అనిపిస్తే అమ్మాయిల చదువుకో, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే అదే నిజమైన దసరా, అదే నిజమైన దేవి ఆరాధన. మీరు నాతో ఏకీభవిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. స్టే ట్యూన్డ్. ఆమె కథ.